జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం దాదాపు 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేసిన మోతీలాల్ ఎట్టకేలకు దీక్ష విరమించి నిమ్మరసం సేవించారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నానని, ఈ 9 రోజుల్లో ఒక్క ఉద్యోగం పెరగలేదని అన్నారు. అన్న పానీయాలు లేకుండా ఆమరణ దీక్ష చేస్తున్నానని, ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. దీక్ష చేయడం వల్ల కిడ్నీ, లివర్లు పనిచేయని పరిస్థితికి వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. 25 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. గ్రూప్ 1:100% చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలి. డిఎస్సి రద్దు చేసి మెగా డిఎస్సి ప్రకటించాలని మోతీలాల్ డిమాండ్ చేశారు. ఇప్పుడు దాకా తీసుకున్నారు కదా భయ్, మళ్ళీ ఇంకెంతసేపు పెడతావు నువ్వు? పెడతా వాళ్ళు ఒకటే యాక్సెప్ట్ చేస్తారు. మీరు 9 డిమాండ్ మీరు అందరూ అడగరా? ఒక డిమాండ్ గురించి నేను ఫైట్ చేసిన ఇది, ఒక డిమాండ్ గురించి అన్ని మీరు లైబ్రరీలో కదిలినారా? ఒక డిమాండ్ గురించి ఎంతమంది సపోర్ట్ చేసినారా? నేను వీళ్ళకి బాధ్యత, వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. పోరాటం చేస్తూ నేను చేయగలిగేది నేను చేద్దాం. అందుకోసమే నేను నా అంతటా నేను తీసుకున్నా ఆమరణ నిరాహార దీక్ష. అందరి పార్టీలకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరికీ నేను రెస్పెక్ట్ ఇవ్వడానికే నా అంతటా నేను తీసుకొని, నేను ఎవరి ఇప్పుడు అట్లా నిజమే అదే ఇప్పుడు సీతక్క గారు ఏదో ఒకటి ఇంకోరు ఏదో అనుకుంటే వాళ్ళు వచ్చి నాతో విరమించాలి కదా. పోనీ విరమించిన తర్వాత నేను ప్రభుత్వం సైలెంట్గా ఉంటే మీరు అనుకున్నది నిజమే. అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మా కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మేము బలంగా ఉండాలి, మా టీం వర్క్ బలంగా ఉండాలి. ఈ పోరాటంలో బీఆర్ఎస్ అవుతారా? ఎవరు వచ్చినా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని చెప్పారు కదా. నిజమే మాట్లాడదాం. 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేసిందా పక్కన పెడతాం. నీళ్ళు వచ్చినాయి వాస్తవం కాదా? రోడ్లు వచ్చినాయి వాస్తవం కాదా? కరెంట్ వచ్చింది వాస్తవం కాదా? ఉద్యోగాలు రాలేదు. అందుకోసమే ఉద్యోగాలు రాలేదు. రైట్, అది రాలేదు కాబట్టి 2 సంవత్సరాలుగా కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో ఉద్యమం లేపిందే నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆ యూనివర్సిటీ తిరిగిందే నేను, 70 నియోజకవర్గాల గ్రూప్లో తిరిగిందే నేను. నా యూట్యూబ్లో నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, చూసుకోరి. డిమాండ్ పెడతా.